తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. ప్రతిపక్షం వ్యవహార శైలిని బట్టి రియాక్ట్ అవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరి కాసేపట్లో తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశాలకు కూడా ప్రతిపక్ష నేత కేసీఆర్ దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా మొదటి రోజు ప్రారంభం కాగానే స్పీకర్ అనుమతితో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రకటన, అలాగే ఈ సభ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ తల్లిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సోనియా గాంధీని. కాబట్టి ఆ సోనియా గాంధీకి సంబంధించినటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలకు సంబంధించినటువంటి ఒక తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. దీని తర్వాత ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి కసరత్తు చేసింది. దానికి సంబంధించినటువంటి ఒక రూపం వచ్చింది. తెలంగాణ సచివాలయంలో ఈరోజు సాయంత్రం 6 గంటలకి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలకు సంబంధించి అసెంబ్లీలోనే ప్రకటన చేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో సెక్రటరియట్లో చేసేటువంటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాకు సంబంధించి ఆ ఆలోచన వెనక ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటి, ఇలాంటి అంశాలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. దీని మీద అన్ని పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇస్తారు. అంటే ఒక రకంగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఒక స్వల్పకాలిక చర్చలాగా ఈ సమావేశం జరగబోతుంది. ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించినటువంటి ప్రకటన, దాని మీద చర్చ ముగిసిన తర్వాత సభని వాయిదా వేస్తారు. ఆ సభ వాయిదా జరిగిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన జరగబోతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాల మీద చర్చ జరగాలి అనే దానికి సంబంధించినటువంటి ఎజెండాను ఫిక్స్ చేయడానికి బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఇక కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో సీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే విప్పులు వీళ్ళంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు శ్రీధర్ బాబు, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ప్రభుత్వ విప్పులతో వ్యూహరచన కమిటీ, స్ట్రాటజీ కమిటీ సమావేశమైంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి సీఎల్పీ సమావేశంలో కూడా ప్రతిపక్ష సభ్యులు అనుసరించేటువంటి వ్యవహారానికి అనుగుణంగానే ప్రభుత్వం నుంచి కూడా వ్యవహరించాలనేటువంటి అభిప్రాయంతో ఉంటుంది. గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి వచ్చి నిరసన తెలియజేసినప్పటికీ కూడా ప్రభుత్వం కొంత సంయమనాన్ని పాటిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు జరిగేటువంటి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే తరహాలో ప్రభుత్వం మీద ఎదురుదాడి చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి నిరసన కావచ్చు, ప్రతిపక్ష సభ్యులు చేసేటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయంలో చాలా కఠినంగానే ఉండాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. అయితే మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి ఈ సమావేశాలకి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి శాసనసభ్యులు అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. అసెంబ్లీ ఎంట్రన్స్ వద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంత అడ్డుకున్నారు. అదానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో అదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేస్తున్నారనేటువంటి ఆరోపణతో ఒక టీషర్ట్లని ధరించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పోలీసులు, మార్షల్స్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని అడ్డుకున్నారు. అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిరసనకు సంబంధించినటువంటి ఇలాంటి ప్లకార్డులు కానీ ఇలాంటివి కానీ గతంలోనే నిబంధనకి విరుద్ధము అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల నిరసన కొనసాగుతుంది. ఓవరాల్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. మొదటి రోజే వాడివేడిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం ఈరోజు లాంచ్ చేసేటువంటి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో బీఆర్ఎస్కి భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి నేపథ్యంలో వాడివేడిగానే ఈ సభ జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.